భార్య బస్సు ఒక్కటైతే బ్రహ్మలోకం మెచ్చన్నారు, ఆలుమోలు ఒక్కటైతే వైకుంఠం మెచ్చన్నారు. నీరు వచ్చిన అక్కడ తోటి పశ్చిమానటువంటి నీళ్లు తీసుకొచ్చిన ప్రాణములు కడిగినవు, ప్రాణములు కడిగిన నీళ్లు పైన చల్లుకున్నావు. కానీ నీ కలగల్ల ముఖం కళ నప్పింది, శిల్కలాంటి నీ మోసం చిన్నవైంది, అంతలాంటి నీ మోసం ఆరిపోయింది. పొలగట్టిన నీ మోసం అంతా, నీ శరీరం అంతా దేహం చిన్నవైంది. బామా నీలవతి ఏం లేక బామా బామా కలగల్ల మోకం నిన్ను కలలప్పింది, చిరకలాంటి నీ మోకం చిన్నవైంది, హంసలాంటి నీ మోకం ఆలిపోయింది. పచ్చిపాలటువంటి నీళ్లు తీసుకొచ్చిన ప్రాణమూలు కడిగినవు, ప్రాణమూలు కడిగిన నీళ్లు నువ్వు పైన తల్లుకున్నావు. ఈ భూ ప్రపంచం లోపల ఏ భార్య ఏ భర్తకు ఎయ్యని సేవను నాకు చేసినట్టు అనిపించింది. ఈ ఆనందమైన సమయం లోపల, ఈ ఆనందమైన గడియ లోపల అవసరమైతే ఇవాళ ఈ జంగ పెళ్లి నీ పేరు మీద మొత్తం పట్ట ఎత్తకు. జంగ పెళ్ళళ్ళు చూస్తుర్రా మూతుర్రా, నా మగడు మీ ఊరు మొత్తం అమ్ముతాడట. అమ్మనా మరి అక్క ఏమన్నా మరి అమ్ముతాడట. జంగపల్లి పట్ట జంగంపల్లి నా పిల్లం పేరు మొత్తం పట్ట ఎత్తవు. జంగంపల్లి ఏది అవలం పాయించిందా, అది 5వ పాయించిందా, నువ్వు పొడుసుడు కాదు. ఇక ఏమి నడిచినాయిగో 3 ట్రాక 4 బరలు పెట్టే కానీ 4 బరలు పెట్టే కానీ తర్వాత ఇది రంగా ముచ్చట బాబా నీకే ముచ్చటకి రాత్రి ఎవరు ముచ్చట ఆయనకి ఏం పని లేనట్టుంది, అక్కడ వదులుతలేనట్టు ఇక్కడికి వచ్చిండు. ఎవరు ఎవరు ఏం పేరు ఆయన పేరు? ఓహో ఏం పేరు? మిసలకొల్లేగా ఈరేనా? భార్య భర్తలంటే గట్లుండాలి. మా అక్క రెస్పెక్ట్ మా బావ మొత్తమే ఉండడు. మా అక్క ఎట పోతా అటే వస్తాడు బావ. మీరిద్దరు ఒక్కడు వాళ్ళిద్దరు ఒక్కడు. మా బావని కునకపోలు నెత్తి నడిచింది, కునం మారలే ఇంకా అసలే మారదు. కోలేగా వ్యక్తులు ఇంత ఎప్పుడు చేసా నీకు బాగో నీ సంగతి నాకు తెలియదా? బావా నీలవాది దేవి ఈ ఆనందమైన గడియ లోపల, ఈ శుభ సమయం లోపల ఏది కోరుకున్నది నీకు ఇస్తానంటున్నాడు కీర్తి చక్రవర్తి. బావా నీలవాది ఏది కావాలంటే కదా నీకు, నీళ్ళు కావాలంటే తీసుకొచ్చిస్తా, నీకు నగలు కావాలంటే తీసుకొచ్చి విత్తా, ఏది కావాలంటే అది తీసుకొచ్చి నీ ఊళ్ళో పెడతా, ఏది కావాలి కోరుకోమంటున్నాడు రాజ్య రాదు.
చూడొచ్చిన నా తల్లులారా చూడుండ్రి నా భర్త కీర్తి చక్రవర్తి నా భార్య నీలవతి ఇవల్ల ఈరోజు ఈ సంబరమైన గడియ లోపల సంతోషమైన గడియ లోపల ఏది కావాలంటే అది ఇస్తానన్నడే బాబలారా అందుకే అంటారమ్మా భార్య కట్టవస్తే భర్త ఆదుకోవాలి భర్త కట్టవస్తే భార్య ఆదుకోవాలను అంటారు పతికి కట్టవస్తే పత ఆదుకోవాలి పతికి కట్టవస్తే సత ఆదుకోవాలను అంటారు మరి వల్ల ఈ రోజు నా మనసులున్న ముచ్చట నా భర్తతోడు చెప్పుకుంటాను అని ప్రాణేశ్వర నాదరవు ప్రాణనాథ ఓ నాదా తల్లిదండ్రి కడుపు లోపల ఎంత లంగైన ఎంత దొంగైన ఒక్క కొడుకు ఉండాలను అంటారు ఎంత ఎట్టిదైనా ఎంత గుడ్డిదైనా ఒక బిడ్డ ఉండాలంటారు నాదా జరిగింది ఎవరైనా చెప్తారు కానీ జరగబోయేది ఎవరు చెప్పలేరు ఏ మనసుకైనా చూడుండ్రి ఎవలారా ఏ ఏళ్ళు ఉన్న ఏరు తప్పది నూరెళ్ళున్నా సాగు తప్పది ఎన్ని రోజులున్నా అక్కడలు ఎవరాలి ఇక్కడల్లో ఎవరం కాదే అమలాలా వృత్తులవరంగా ముసలమ్మయి మంచాల పడి ఒకవేళ నీ పానం పోతే ఒకవేళ నా పానం పోతే కోడి చచ్చిపోయింది కోడవతల వారైంది కుక్క చచ్చిపోయింది ఊరవతల వారైండ్రా అని
మనది కోడి సాగు నాదా కోడి సావే నాదా సాగు సావే నాదా మన సాగు అవుతుంది మనకొక్క కొడుకు ఉన్నట్టయితే కొడుకును చచ్చిపోతే నేను చచ్చిపోతే తల గొర్ర పెడతాడు 11వ రోజు నాడు గిట్టే పండగ చేస్తాడే అవ్వలాలా అదే కడుపులో పుట్టిన కన్న బిడ్డ ఒక్క బిడ్డ ఉన్నట్టయితే బిడ్డ పుట్టినాక బిడ్డకు లగ్గం చేస్తే బిడ్డ అత్తగారింటి కాడ ఉంటది అమ్మగారింటి కాడ గిడ్ని అవ్వదచ్చిపోతే ఒకవేళ అయ్యవచ్చిపోతే కడుపులో పుట్టిన కన్న బిడ్డ గిట్ట తెలిసిందనుకో నా అమ్మగారింటి కాడనమ్మా మా అమ్మ చచ్చిపోయిందాటనా అని కడుపులో పుట్టిన కన్న బిడ్డకు తెలిస్తే బిడ్డ అత్తగారింటి కాడున్న బిడ్డ ఏ సేళ్ళల్లో నన్న ఉండని ఏ సేకల్లో నన్న ఉండని చెట్టెలక చేనక తలవనక తలవనక ఇక ఏడవాడాలెల్లా ఏడవాడాలెల్లా ఎదుకుంటా బిడ్డు ఎదుకుంటా బిడ్డ బిడ్డ ఎల్లి వచ్చి బిడ్డ ఎల్లి వచ్చి అమ్మ మీద వాడి అయ్య మీద వాడి అమ్మరావే అమ్మ గుల్లెగవే గుల్లా అన్నగన్నవే అమ్మ ఎన్నోనే అమ్మ నాకు వంటి నావే 9 నెలలు 20 ఏళ్ళ బిడ్డ సాధినావే అమ్మ ఆమదచ్చిన్నాడు అమ్మ ఉండల్లాని లోకం అంటే రమ్మా బాధలచ్చిన్నాడు బాబు ఉండల్లాని లోకం అంటారమ్మా అవ్వ నువ్వు కనిపు మీరేసి నువ్వు వెళ్ళిపోతున్నవారి అవ్వ నా గట్టలేవు చూస్తున్నవే అవ్వ అవ్వ నా బాధలేవు చూస్తవే అవ్వ నువ్వు లేని నీ ఇల్లు చిన్నవైంది నువ్వు లేని ఆడగట్టు చిన్నవైందే ఓ అవ్వ కడుపులో పుట్టిన కన్న బిడ్డలు ఏడితే ఊరోళ్ళందరూ ఏడతారు అవ్వలాల ఆడగట్టోళ్ళందరూ ఏడతారు అవ్వలాల దేవాన దేవతలే దిగత్తరాట ఈ ఆడబిడ్డలేంది అవుదావా రాదు సొన్నాయి లేని రాదు శుద్ధి లేని కథ చెప్పరాదు మతి లేని మాట మాట్లాడరాదు ఆత్మ లేని చుట్టుగా వేయరాదయ్యా నాద ప్రాణేశ్వర మనిషి పుట్టుడుతోటి 3 పండగలతోటి కథ అయిపోతుంది పుట్టి పురున్నాడు ఒక్క పండగ పెరిగి పెద్ద పెరిగినాడు లగ్గం నాడు 2వ పండగ చనిపోయినాడు చాలా పండగ అంటారే రాదా రోజు వల్లాడి రోజు ఎవల పండుగ అంటే ఎవల పండుగ అంటే ఈ వల్లవి రోజు ఎవల పండుగ అంటే అంబాల కాంతవరి పండుగ ఉన్నది అంబాల వారి వెళ్ళల్లా ఆ కాంతవరి పండుగ ఉన్నది కాంతవ్వ గన్నది తిరుమూర్తులు లెక్క 3 కొడుకుల గన్నది సీతాదేవి లెక్క 1 బిడ్డలు గన్నది కాంతవ్వ పానమోమంగా కాంతవ్వ జీవనానుభవంగా ఎవరికి ఏమాని చెప్పింది కాంతవ్వ ఓరి కొడుకులాల నా పానం నా జీవనం పోతుంది గాని అచ్చవయ్య నా బిడ్డకు చెప్పు అనగానే అత్తగల్ల బిడ్డ అత్తగారింటి కాడ ఉన్న బిడ్డకు తెలవంగా ఇక ఏడవాడాలెల్లా ఎడుచుకుంటా బిడ్డ బిడ్డ వచ్చి ఆత్మగల్ల బిడ్డ స్వరూప ఊరికి వచ్చి అవ్వ కాంతవ్వ అవ్వ నువ్వు లేని నీళ్ళు చిన్నవాయే ఏ రాజ్యం మధువే నావా అమరావే కాంతవ్వ నావు బిడ్డలు వచ్చినానే నావా అవ్వ నీ
ఒక్కసారి మాట్లాడే నీ బిడ్డలు స్వరూపం వచ్చిన ఒక్కసారి మాట్లాడే అవనీ పురము దొరకదే అవనీ ఆత్మ దొరకదే నీళ్ళు చిన్నవే ఆడకట్టు చిన్నవే ఆత్మగల్ల బిడ్డ స్వరూప ఏడువంగా కాంతమ్మది పోలేక తీవి పొరలాడి అయ్యో నా బిడ్డ బిడ్డ రావే స్వరూప నేను పోతా ఉన్నా వెళ్ళిపోతా ఉన్నా బిడ్డ నీకు నాకు దేవుడేడా వాపే ఓ బిడ్డ స్వరూప నిన్ను కన్నగాని నీ రాతగనలేదు బిడ్డు నీ తోడ పుట్టిండ్రు నీ కూడా పెరిగిండ్రు నా ముగ్గురు కొడుకులు నీకు ముగ్గురు అన్నలు బిడ్డ ఎప్పుడు వచ్చినట్టు అమ్మగారింటికి వచ్చిపోవే బిడ్డ కొడకరారా కొడక కొడకరారా కొడక కొడకరా సారయ్యా నేను పోతా ఉన్నా నా కొడక కిరణు నేను వెళ్ళిపోతన్న కొడక నా కొడక హరీషు నేను వెళ్ళిపోతన్న కొడక ఓ కోడల సునీత ఓ కోడల కోమల చిన్న కోడల మమ్మల్ని నేను వెళ్ళిపోతన్న బిడ్డ నాకు ముగ్గురు కొడుకులు నాకు ముగ్గురు కోడళ్ళు నేను సంబరపడ్డా నేను సంతోషపడ్డా నేను వెళ్ళిపోతున్నా మీ మామ పోసయ్య ఉంటాడు నన్నెట్లా చూసుకున్నారో మీ మామని గట్ల చూసుకోండి నన్నెట్లా అరుచుకున్నారో మీ మామని గట్ల అరుచుకోండి పూటకు బుక్కడు పువ్వెత్తే మీ మామ మీ ఇంటి ముందర కుక్క కావాలంటారే ఓ కోడల్లారా కోడల్లారా మీరు ఎప్పుడన్నా కోపం వచ్చి ఒక్క మాట అంటే నా భార్య కాంతవ్వలేదు నా కోడళ్ళు మాట అందరూ అన్నం పెట్టక బాయిరాని కొడలు పట్టుకోరి కొంక పట్టుకోరి ఎవర సేళ్ళ కన్నా పనిపోతే ఇక కరవే నా కాడ కరవే నా కాడ ఇరవై నా కాడ ఎడతాడు బిడ్డ ఎడిచేటి మామాడు తోడిచేటి మామాడు నాదరావే నాదరే పోషయ్యా నాదనే వెళ్ళిపోతుందనే నాదు నాదా పోషయ్యా భార్య లేని మొగోడికి బాధలెక్కువ అన్నారు భర్త లేని ఆడదానికి బదనాలు ఎక్కువ అన్నరే నాదా వండుకోమ్మని చేతికిచ్చి నేను పోతా ఉన్నా నాకు భార్య లేదు అని ఎడవకు అయ్యా ఓకే నానా నేను పోతా ఉన్నా ఒరి పెద్ద కొడుక నా కొడుక సాదయ్య నువ్వు ఇంటికి పెద్దోనివి కొడుక ఇంటికి పెద్దోని అంటే తండ్రి తండ్రివి నీ తోడ పుట్టింది నీ కూడా పెరిగింది నా బిడ్డ స్వరూప ఆడబిడ్డలే వారు కోరుకుంటారు కొడక అమ్మగారింటి కాడ అన్నలున్న చాలు వాసి ఉన్న చాలు పెట్టకున్న పయ్యకున్న పేరున్న చాలు అంటారు ఆడబిడ్డలు ఏ పండుగైనా చెప్తేనే అత్తది కానీ ఆడబిడ్డ ఆగో చెప్పని పండుగ అంటే రాగిట్ల పండుగ నాడు కొడుకో రాగిడి పట్టుకొని వచ్చి మీ ముగ్గురికి రాగిడి కట్టినాడు
మీ ఇల్లు సంసారం బాగుంటే ఓ చీర జాగిడి పెట్టి చీర జాగిడి పెట్టి చీర జాగిడి పెట్టి అంతకెళ్ళా పోతే కరువు పెట్టి చల్లడు సాగా నమ్ముంటే అంతకెళ్ళా పోతే కళ్ళు మొక్కి చల్లడు సాగా నమ్ముంటే గుంపించి గంపెడు గుంపించి గంపెడు పెట్టకుండ్రి కొడుకు నేను పోతా ఉన్నా అవలేని బిడ్డ నా బిడ్డ స్వరూప బిడ్డ అయితే ఉంది ఓ బిడ్డ స్వరూప ఏ బిడ్డలకైనా అవదచ్చిన్నాడు బిడ్డలకు ఉండాలి కట్టగాల వచ్చిన్నాడు బిడ్డలకు కన్న తండ్రి ఉండాలంటే బిడ్డు ఆపదచ్చిన్నాడు అవను పోతా ఉన్నా బాధ కలిగిన్నాడు బాబు ఉంటా ఉండు ఓ అల్లుడా మదనయ్యా ఓ అల్లుడా నేను వెళ్ళిపోతున్నా ఎప్పుడొచ్చినట్టు నా ఇంటికి వచ్చిపో ఒరి ముగ్గురు కొడుకులాలా మీ బావా మదనయ్యా ఆగో బావా మదనయ్యా మరి ఇంటికి వచ్చినప్పుడు బావ చిన్నాని కుర్చేసి కుండ పెట్టి కుచార మాట్లాడుండ్రి మీరు ఏ తింటారో బావ గది పెట్టుండ్రి మీరు ఏ తాగుతారో బావకు గది పోయిండ్రి కొడుకులారా మీ బావ మీకంటే పేదోడైనా మీకంటే పెద్దవాడు మీ బావ వచ్చిన్నాడు కుర్చేసి కుర్చేసుకోకుండా పెట్టి కుచార మాట్లాడుండ్రి కొడుకులారా నేను వెళ్ళిపోతున్నా ఇక మనవరాల పోతూ ఉన్నా మనవరాలు పోతూ ఉన్నా మనవరాలు కంచెంత వరడగాలి మనవరాలా కోరి కొడుక నా కొడుక సదయ్య నా కొడుకరా కొడుకరాకి రాను నేను పోతా ఉన్నా నా కోడల కోమల నీకు నాకు వాసింది బిడ్డ దేవుడేడ వాపుతున్నాడే బిడ్డ మరి కొడుక సాదయ్య నువ్వు ఇంటికి పెత్తోని కొడుకు తండ్రిక తండ్రి అంటారు నీకు ఓపుకుండాలి కొడుక ఇక ఒకల కట్టమంటే ఒకలాదు కొండి ఒకల బాధ ఒకలాదు కొండి కురట్ల కలివోలే కొడుకులారా గురుముడు బతుకుండ్రి కొడుకులారా కాంతవరన్నది పోషయ్యదన్నాడు తిరుమూర్తు లెక్క ముగ్గురు కొడుకులకు అన్నారు సీతదేవి లెక్క ఒక్క బిడ్డలకు అన్నారు బాగో వాళ్ళ లెక్క మనకు బిడ్డ కావాలి వాళ్ళ లెక్క మనకు కొడుకు కావాలి కొడుకుల బిడ్డలు కాదు మనకన్నా కావాలి అన్నంటే మొక్కుతానే కొడుకుల బిడ్డల సంతాన బలం కావాలి ఓ నాద ప్రాణేశ్వర తీర్చుకోవాలి బిడ్డల గనాల భ్రమం తీర్చుకోవాలి చెల్ల కొడుకు చేతికి రాడు అక్క కొడుకు వరుసుకోడు పరాయి పిల్లగాళ్ళకు గాజులు పెడితే పైకం సేటు భ్రమలు సేటు అన్నారు నాలా కొడుకులు అయితే బ్రతుకుతా బిడ్డలు అయితే బ్రతుకుతా అని ఆ తల్లి నీలవతి దేవి కలకల కలకల కన్నీరు తీస్తున్నది ఓ రామ రామ కొడుకులన్న ముచ్చట బిడ్డలన్న ముచ్చట నీకే ఉన్నదా కొడుకులన్న రంది బిడ్డలన్న రంది నాకు లేదా నేను మగబా
స్వామి నువ్వు అని కొడితే నీ బాధ పోతుంది నీ సులభవుతున్నదే నేను మొగబాయి కానీ ఉన్నా కొడుకులు లేరు బిడ్డలు లేరు అని మనసు లోపల కుమిలిపోతున్నా రంది పెట్టుకున్నా నువ్వు ఏడవకు నువ్వు బాధపడవోకు చెట్టు మీద దొరికే పండాయి పడికే తెంపకచ్చి నీ ఓయిలు పెట్టి నీ మనసు నింపన్నా అంగట్లో దొరికే సరకాయ పడికే అర్థం పెట్టే కాడ రూపాయి పెట్టి కొనుకొచ్చి నీ ఓయిలు పెట్టి నీ మనసు నేను నింపన్నా బాబా నీలవాతి మన భార్య భర్తల ఇద్దరం ఇళ్ళ ధనం బళ్ళల్లో పోసుకొని బండికి 2 భార్యట్లు కట్టుకొని తిరుపతి తీరంగం అయోధ్య కాశీ గయా వెంబవాడ బోలండి మానంది మండలాపురి మారెల్లి మద్రాసు మనం తీర్థయాత్రలు తిరిగి వస్తాము రాని గుండంలో మురుగుదాం శరీరాని పూజలు మనం ఇద్దరం చేద్దాము బడి లేని ఊరి లోపల బళ్ళు కట్టిస్తాము బామ గుడి లేని ఊరి లోపల గుళ్ళు కట్టిస్తాము తాగడానికి నీళ్లు లేని గ్రామం కనబడితే మట్టి నీళ్ళు బాయిలు తోడిస్తాము అడవి అరణ్యం లోపల ఊర విసుకలకు మూకలు పోతాం పావురాలకు పప్పు పోతాం చీమలకు మనం ఇద్దరం పంచదార పోతాం ఏ ధనమో ఏ ధరమో మనకు అట్టుపడ్డట్టయితే ఏ దేవుడు ఏ దేవత వచ్చి మనకు కొడుకులో బిడ్డల సంతానం ఇస్తారు బావయ్య మనం ఇద్దరం వెళ్ళిపోదామా అని ఇళ్ళలో ధనము బంగాళలో పోసుకొని బండికి 2 బాలెట్ల కట్టుకొని ఇళ్ళన్ని గొలుసులు ఇనిపై గొలుసులు కట్టుకొని ప్రాణాల పనులు సామంతి పూలోనే మనం బయలుపోదామా అని సంతానం కొరకు బయలుపోతున్నారు ఆ భార్య భర్తలు ఎట్లా పోతున్నారు బయలుదేరను
జంగలి లోపల ఇక వాళ్ళు కూడా పోతారమ్మా ఓ దేవుడా వాళ్ళు కూడా పోతారమ్మా ఓ దేవుడా అడవియ తోమలు తోమలు పట్టే అడవియ బాటలు బాటలు పట్టే అడవి లోపల ఆ భార్య భర్తలు ఇద్దరు కాకి కర్రవని కారండ పడివి పిట్ట పుర్రవని ఆవిరికి అడవి లోపల మానవుడు దానవుడు సరసనందన కుజుడు కుబేరుడు యముడు యమధర్మ రాజు ఎరగని జంగలి లోపల ఆ కనబడ్డ బండకు మొక్కుకుంటూ పోతున్నారు. నల్లని బండ చూసి నరుడంట మొక్కుతున్నారు, తెల్లని బండ చూసి దేవుడు అంట మొక్కుతున్నారు. అరణ్యం లోపల కలకల కలకల కన్నీరు వేసుకుంటా ఏ చెట్టు మీద ఏ బిడ్డ ఉన్నదో, ఏ బిడ్డ మనసు లోపల ఏ ఆలోచన ఉన్నదో, ఏ పుట్ట లోపల ఏ నాగన్న ఉన్నదో, పొయ్యంగా ఇంత మన్న అన్నారు, కొట్టంగవో దెబ్బ అన్నారు, తిట్టంగవో మాట అన్నారు. నాకు రాజ్యం ఉండి ఎందుకు, నాకు దేశం ఉండి ఎందుకు, కొడుకులైతేనే బ్రతుకుతాం, బిడ్డలైతేనే బ్రతుకుతాం అని భార్య భర్తలు అడవి ఎరణ్యం లోపల వాళ్ళు తిరుక్కుంటా రావంగా వాళ్ళు వచ్చే తొమ్మ లోపల రా కొడగా వాళ్ళు వచ్చే తొమ్మ లోపల పాడుపడ్డ శివాలయం గుడి కనబడుతున్నది. ఓ పెట్టనారా పాడుపడ్డ శిఖండలు చిండ్రయ్యో అయ్యో భార్య భర్తలు పాడుపడ్డ గుడి బయటకు వచ్చిండ్రు. పెట్టిన లింగం కాదు, పుట్టిన లింగంలో శివలింగం అల్ల ఆడుతున్నది. శివలింగాన్ని కళ్ళ చూసి 5 ఏళ్ళ బట్టి 10 ఏళ్ళ బొబ్బదు బట్టి ఎక్కడున్నావు తండ్రి లోకాల శంకర నీలగట్టుడ లిక్షాలకుడా అన్న ఉన్న కాడ పిల్లలు ఇవ్వకపోతివి, పిల్లలున్న కాడ అన్న ఇవ్వకపోతివి. ఆమె పూలు ఒక్కటైన వర్తాలు వేరైన ఆడదారి వరకు ఆడదారి కిరకను అన్నారు. మొదటి పువ్వు ఒక్కటైన మోసాలు వేరైన మొగోని మోగోని కిరకను అన్నారు. తల్లి పార్వతీదేవి నువ్వు ఒక్క ఆడతల్లి నేను ఒక్క ఆడతల్లినే. పెద్ద కొడుకు వినాయకుడు ఉండగా మళ్ళీ కొడుకులు మల్లికార్జున స్వామిని కోరుకున్నావు. రేలకయ్యల్లమ్మ నోడి కట్టుకున్నావు, కాట్ల ఉట్టిల కర్రె పోషమును సంతానం తీసుకున్నావు. నీ లెక్క కొడుకులు కావాలి, నీ లెక్క బిడ్డలు కావాలి. కొడుకుల బిడ్డల సంతాన పొలమైతే నువ్వు బతుకుదా, లేకపోతే మీ గుళ్ళల్లో నా పానం నా జీవనం తీసుకుంటానన్నది. అందుకే అంటారమ్మ ఇప్పటికప్పటికి పందాయి 10 ఏళ్ళు బతికే బదులు నందాయి 4 ఏళ్ళు బతికింది నయ్యమాట. కాకాయి కలకాలం బతిక బదులు అవసరం 6 నెలలు బతికింది నయ్యమో అన్నారు. దిక్కు లేని వారికి దేవుడే దిక్కు, దీవు లేని వారికి దేవుడే దీవు అన్నారు. నమ్ముకున్న వారికి భగవంతుడు నాభివంతు ఉంటాడు. రామంటే రౌతట్టం రాదు. భగవంతా నీదే దయంటే మనసులోకి బాధలుండయి. నువ్వే దిక్కు నువ్వే దీవు తండ్రి శంకర. గంధాల కొడలు శుద్ధిస్థితి కొడలు సున్నాలు కొట్టింది. మల్లె పూలతోటి మనసార పూజ కట్టి, పత్తి పూలతోటి బొమ్మాల పూజలు కట్టి గదే గుడి లోపల శ్రీపాదాలు కింది కట్టి శ్రీపాదం మీదకు పెట్టి గుళ్ళల్ల పూజ ఎట్లా చేస్తున్నది ఆడిరవాది శంకర ఓంబలో శంకర శివ శంకర
వారికి వెళ్ళేలోనా పుషిన పున్నమిగా శిఖరి వారి వెళ్ళేలను ఆచారవంతులు దేవాల దేవతలు ఎక్కడున్నారా అని అన్నం లేని వారి కన్నీరా ఇది పిల్లలు ఉన్న వారి కన్నీరా ఇది పిల్లలు లేని వారి కన్నీరా అని పిరికరి యాబాగు పట్టిండు కోరుడు బండారు పట్టి భగవంతుడు లోకాల శంకరుడు వారి చేతు లోపల అన్నం ఉన్నవారి కన్నీరా అన్నం లేని వారి కన్నీరా ఇది పిల్లలు ఉన్న వారి కన్నీరా ఇది పిల్లలు లేని వారి కన్నీరా ఇది ఎవరి కన్నీరా అని ఏకా దృష్టి పెట్టి చూస్తున్నాడు లోకాల శంకరుడు భూలోక నగరం లోపల ఎక్కడికి దగ్గర భూచక్రగిరి పట్టాన్ని పరిపాలన చేసే రారాజు కీర్తి చక్రవర్తి తన భార్య నీలవతి వెండంటే వాళ్ళ ఇంటి లోపల పిండి తీరు బంగారం అంటే వాళ్ళ ఇంటి లోపల పాని సైన్ ఎదుగుతున్నది దాకా కల్లాలు ఢిల్లాక భూములున్నాయి ఇష్ట సంపదలు అష్టభాగ్యాలు వాళ్ళకున్నాయి ఆవులు గోవులు వాళ్ళకున్నాయి కానీ కోటికి కొడుకు లేకపాయే లక్షకు వాళ్ళకొక్క బిడ్డ లేకపాయే కొడుకుల బిడ్డల సంతానం కొరకు వాళ్ళు భార్య భర్తలు ఇద్దరు వెళ్ళి వచ్చి అలవాట గుళ్ళను పాటికి తీసుకొచ్చి దిక్కులేని గుళ్ళ దీపాలు పెట్టి అఘోరమైన వాళ్ళు భార్య భర్తలు పూజలు సేవలు వాళ్ళు ఎత్తున్నారు వాదుల భక్తులు ఉన్నారు వాళ్ళ గర్భంలో కొడుకుల సంతానం ఉన్నది బిడ్డల సంతానం ఉన్నది కమల పిల్లగాళ్ళు పుట్టేది ఉన్నది ఇద్దరు పిల్లలు పుట్టినాక ఒక్కగాను ఒక్క కొడుకు ఆ తర్వాత బిడ్డ పుట్టేది ఉన్నది ఇద్దరు పిల్లలు పుట్టినాక వాళ్ళకు లేని కష్టాలు వచ్చేది ఉన్నది నేను అక్కడ దాకా ఓట కట్టం వెళ్ళది తనంటున్న కొడుకును బిడ్డను పరమోడి కట్టి వస్తా ఒకవేళ కట్టం నేను వెళ్ళదీయ ఏ కట్టం నాకద్దు కొడుకులు బిడ్డలు నాకద్దు అన్నట్టయితే వెనకకు మర్రి నేను వెళ్ళి వస్తానా అని నేను ఓకపోయినట్టయితే నా గుడి లోపల వాళ్ళు భార్య భర్తలు ఇద్దరు శివలింగానికి ఇద్దరు తలవల కొట్టుకొని శివలింగానికి వాళ్ళు తలవల కొట్టుకొని తలలోపల మెడలు తీసి లింగం ముందట నైవేద్యం అంటే వాళ్ళు పెడతారు కడుపులున్న పేగులు తీసి లింగానికి వాళ్ళు జంగరాలంట వేస్తారు సారే రక్తాన్ని భార్య భర్తలు ఇస్తారు గుడి చుట్టూ చాదంట రాస్తారు నీసు గుళ్ళు వేస్తారు వాళ్ళు కలుసు గుళ్ళు వేస్తారు నేను ఓకపోయినట్టయితే ఇద్దరు భార్య భర్తలు ప్రాణం పోయేటట్టు ఉన్నది ఒకవేళ నేను పోయి జరిగే కథ అంతా చెప్తా వాళ్ళు కథను వెళ్ళది ఇస్తానంటాను కొడుకును బిడ్డను కమల పిల్లలను బలమోడి గట్టి వస్తున్నాను కైలాసనాథుడు ముందరికి 3 అడుగులు వేస్తున్నాడే లోకాల శంకరుడు ముందడికి 3 అడుగులు వేసిండు లోకాల శంకరుడు ఇదే నిదా రూపం మీద వేనట్టయితే భూలోక నగరం లోపల తేలుకు కొండి అందు విషం
పాములకు కూరలమ్మ విషం, నల్ల తలకాయ నరలకు నిలువెల్ల విషం ఉంటుంది. నా ప్రాణాలు పట్టుకొని మనిషికో వరం మనిషికో వరం అంటే ఎవరికి ఏమి ఇయ్యాలనా అని మారుగొట్టి మారువేషం కట్టుకొని పోతున్నా అని భగవంతుడు లోకాల శంకరుడు ఇరకడు యాపాకు పట్టిండు, గోరెడు మంటారు పట్టిండు, వెనకచ్చిన మాటలు మంత్రాలు చెట్ల క్రియలు ఎల్లెల్ల వేదాలు కొల్ల శ్రీ మంత్రాలు గొప్పంగా దేవుడు రోజంతా ఉన్నాడు. దేవుడు రోజంతా ఉన్నాడు. ఉన్నాడు ఆ యొక్క దేవుడు ఇరకడు యాపాకు గోరెడు మంటారు దేవుడు పట్టి వెనకచ్చిన మాటలు వెనకచ్చిన మంత్రాలు దేవుడు ఒళ్ళు మీద కొట్టుకున్నాడు. భగవంతుడు 80 ఏళ్ళ సంఘం అవతారం పుడుతుంది. 80 ఏళ్ళ సంఘం అవతారం పుట్టినకు ఎడమ సంఘం ఏరు పట్టే సంఖ్యతోనే కుడి సంఘకు పంతం పట్టే సంఖ్యతోనే ఇక్కడ సూరం చక్కని సంఘం ఊరి ఎక్కడ ఉత్తరాక్షమాలు పుడుతున్నాయి. చేతుల కమండలం పుడుతున్నది. రెండు కమల పిల్లగాళ్ళు కొడుకు పదము బిడ్డ పదము 2 పదాలు ఎడవ సంఖ్య జోలు లోపల భగవంతుడు పెట్టుకోని దేవుని వాహనం నంది వాహనం నంది ఎక్కడున్నవా అని ఎలుగెత్తికి ఈగలు పెట్టడానికి నంది ఈశ్వరుడు వచ్చి ముందట నిండు నంది వచ్చి ముందట ఆయన నంది మీద దేవుడు కొడుకు దీని భూలోక నగరానికి నేను బయట వెళ్ళిపోతున్నా అని లోకాల శంకరుడు మారువేషం రూపం లోపల నంది మీద కొలువు నీరి సంగమయ్య రూపం లోపల భూలోక నగరానికి ఎట్లా బయలు వస్తున్నాడు. ఓ పెద్దలారా ఎట్లా వస్తుంది మంచి మనసులో మించిన దైవం మనలో కలుగురన్నారుడా అని మరొక రామురమరుడా మంచి మనసులో మించిన మంచి మనసులో మించిన దైవం మదిలో కలుపుర నరుడా అది మరొక రాపుర మరుడా మంచి మనసులో మించిన దైవం మదిలో కలుపుర నరుడా అది మరొక రాపుర మరుడా ముక్కు మూసుకొని నీట మునిగిన మునిగి సంపదలు దొరికేనా మూసుకొని నీట మునిగిన మునిగి సంపదలు దొరికేనా ముక్కు మూసుకొని నీట మునిగిన మునిగి సంపదలు దొరికేనా మూసుకొని నీట మునిగిన మునిగి సంపదలు దొరికేనా అరగ రోజున ఊర మందికి పరమన్నవు చెక్కడిలో పొందులు తిరిగే వారికి సంసారంతో ఎక్కడిలో కూతలు పూసేదానికి మోను వీరితో ఎక్కడిలో కూతలు పూసేదానికి మోను వీరితో ఎక్కడిలో అటు గుణములు కలిగిన దానికి అత్త మామ భయం ఎక్కడిలో కురుపల ఏగేదానికి ఇంటి వీరితో ఎక్కడిలో పొరుగుకల ఏగేదానికి ఇంటి వీరితో ఎక్కడిలో హరినామ స్వరాలే ఎలివాడు వాడు అడిగిన వాడు హరినామ స్వరాలే ఎలివాడు హరినామ స్వరాలే ఎలివాడు అవి ఎరియా గుడ్లు తిరుమతి రంగముడి కళ్ళు కాశీ కైలాసం నడవని కాళ్ళు అవి మంత్రం కోళ్ళు కాశీ కైలాసం నడవని కాళ్ళు ధర్మాలు ఎయ్యని చేళ్ళు అవి నల్లాదేళ్ళు ధర్మాలు ఎయ్యని చేళ్ళు
గంటలు గంటలు కొట్టమంటే గోగు శంకులు కూడా ఆ యొక్క గంటల ఆ యొక్క శంకుల అన్న తల్లి రాజున పెట్టేనా భగవంతుడే ఆ కైలాసనాథుడు భూలోక నగరం లోపల పార్వట్ట గుళ్ళ కడ ఉడుతున్నాడు మాయలగల్ల రంగమయ్యో ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభో శంకర భౌతి భిక్షాం దేహి ఓ మరహర చెంబో శంకర ఓ యమలవాడ రాజన్న యగ్గు ప్రయాయ నమః ఓం పార్వతీ పరమేశ్వర ఓం కొండగట్టంజన నీకు కోటరాయ నమః ఓం నమో నారాయణ నమః ఓం కోరెల్లి మల్లన్న నీకు కోడిపుణ్య ప్రయాయ నమః ఓం పార్వతీ పరమేశ్వర ఓం దుగుట్లున్న దుర్గమ్మ బందుకున్న బాలమ్మ హంసబ్దబ్బాయ నమః అవునే ఇప్పటికిప్ప సర్కారీ పొరపలిచిన ఉండి ఎక్కడన్నా దుర్గమ్మ బాలమ్మ జిలేబీ తింటారా ఏ పేరు ఆయన పేరు ఓ మదనయ్య నీ బాంచని నీకు పానమే లేదు కానీ ఆపుతలేదు మనసు దేనికేం లేదు ఇంకోటేం లేదు మదనయ్యకు అల్లుడేనా అల్లుడు